సిటీలో వైభవంగా సంక్రాంతి వేడుకలు, భోగి మంటలు, పిండి వంటలతో హడావిడి. హరిదాసులు, గంగిరెద్దులు, డప్పు కలలు, శిల్పారామంలో ఆకట్టుకున్న సంబరాలు. కలర్ఫుల్ గా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, నోరూరిస్తున్న వివిధ రాష్ట్రాల స్వీట్స్. సిటీలో నిషేధిత చైనా మాంజా పట్టివేత, 12 లక్షల విలువైన చెరకాలు స్వాధీనం. సిటీలో ఖాళీ అయిన మెయిన్ రోడ్లు, ట్రాఫిక్ లేకపోవడంతో జనం రిలీఫ్. డీటెయిల్స్ చూద్దాం. సిటీలో సంక్రాంతి పండుగ వైభవంగా జరుగుతోంది. గల్లీ గల్లీలో సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తున్నాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. భోగి మంటల వెలుగుల్లో సంక్రాంతికి స్వాగతం పలికారు సిటీ జనం. సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. భోగి పండుగ కావడంతో ఉదయం నుంచే భోగి మంటలు వేసుకున్నారు నగరవాసులు. హరిదాసుల కోలాహలం, గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల రంగవల్లులు ఆకట్టుకున్నాయి. భగభగమంటే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి, ధగధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. గచ్చిబౌలి, ఖాజాగూడలోని గ్రీన్ రేస్ అపార్ట్మెంట్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలను వేసి పండుగను గ్రాండ్ గా జరుపుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా భోగి మంటలను వేయడం ఆనవాయితీ అంటున్నారు. సంక్రాంతి పండుగ మాత్రం ఎంతో చక్కగా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ ఉంటాము. పిల్లలకి, ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మన సంస్కృతి తెలియజేయడం కోసం పొద్దున్నే భోగి మంటలు, అంతకు ముందు రోజే ముగ్గులేసి ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి అన్నీ చేయటం కాకుండా ఇక్కడే అందరం కలిసి కమ్యూనిటీగా పాయసం కాసుకొని అందరం తింటాము. ఆ తర్వాత సామూహికంగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే పిల్లలకి మన సంస్కృతి, ఎందుకంటే ఇంతకుముందు గ్రామాల్లో అన్నీ చక్కగా జరిగాయి, ఈ పట్టణాలు నగరాలకు వచ్చిన తర్వాత జరగట్లేదు. కాబట్టి వాటన్నిటినీ కూడా చక్కగా చూపిస్తూ మేము వాళ్ళందరూ గుర్తుంచుకునే విధంగా, చిరకాలం గుర్తుంచుకునే విధంగా బాగా చేస్తున్నాము. ఈ సంక్రాంతి అనేది నార్త్ ఇండియన్స్కు పెద్దగా తెలీదు. గత 2 సంవత్సరాల నుంచి మాత్రం మేము ఇది పల్లె వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ మొత్తం లేడీస్తో సహా మేము ఇక్కడ ఈ పండగ చాలా బాగా చేసుకుంటూ ఉన్నాము. పల్లె సంస్కృతి, మన తెలుగు ప్రాంత పద్ధతులతో ఇక్కడ సంక్రాంతి జరుపుకోవడం అందరికీ సంతోషకరంగా ఉన్నది. మహిళలు ఉదయం నుంచి రంగురంగుల ముగ్గులు వేసి వాకిళ్లను నింపేశారు. చెరుకు గడలు, హరిదాసులు, కైట్స్ ను డిజైన్స్ గా వేశారు. ముగ్గులపై గొబ్బెమ్మలు, రేగిపళ్ళు, నవధాన్యాలు వేసి అందంగా తీర్చిదిద్దారు. ముగ్గులంటే చాలా ఇష్టమని, అందులో రంగులు నింపడం ఇంకా ఇష్టమన్నారు. చలికాలం అనేసరికి కొన్ని క్రిమికీటకాలు ఈ సీజన్లో వస్తూ ఉంటాయి. మనం భోగి మంటలు వేయటం వలన ఆ క్రిమికీటకాలన్నీ కూడా భోగి మంటల్లో రాలిపోయి మనకి రోగాలు, జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే పొంగలి చేయటం వలన, బెల్లము అవి వేయటం వలన మనలో వేడి పుట్టించి మంచి ఆరోగ్యానికి కూడా ఉంటుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటికీ కూడా చాలా అర్థమ పరమార్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా మా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సభ్యులందరం కూడా చక్కగా పాటిస్తున్నాము. సంక్రాంతి అనేది బాగా ఊరుల్లోనే జరుగుతుంది. కోడి పందాలు, కాలిపటాలు ఎగరేయటం ఇక్కడ హైదరాబాద్లో కూడా జరుగుతుంది, బాగుంటుంది అని మనం చూపించడానికే ఇదంతా. ముగ్గులు, గోబి మంటలు బాగా హ్యాపీగా చేసుకుంటున్నాము. నిన్నటి నుంచి ముగ్గులు వేసుకున్నాము, పొద్దున్నే భోగి మంటలు అన్నీ వేసుకున్నాం. బాగుంది. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, ముగ్గులు, రంగులు అన్నీ చాలా సాంప్రదాయంగా చేసాం. ఏది మర్చిపోకుండా అన్ని. ప్రతి ఇయర్ మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను. సో అపార్ట్మెంట్లో ఇది ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకోవడం. అంటే నిన్న రాత్రి ముగ్గు వేయడం ఆంటీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు నాకు. సో మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉండడం, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇది కొత్త ఎక్స్పీరియన్స్. నేను అక్క కలిపి వేసాం కొంచెమే, అంటే ఎక్కువ చేసాం బట్ చేయలేదు. ఇక్కడ నుంచి నేను వచ్చి 2 years అవుతుంది. అండ్ 2 years నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. పండుగతో సిటీలోని గల్లీ గల్లీలోని వాకిళ్లు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులతో కలర్ఫుల్ గా మారాయి.
ఇక శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో పల్లె వాతావరణం కనిపించింది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు కళాకారుల ఆటపాటలతో శిల్పారామం సందడిగా మారింది. పల్లెల్లో జరిగే సంక్రాంతి సంబరాలను సిటీలో చూసి జనం సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి నగరవాసులు పల్లెబాట పట్టారు. సిటీలో సెటిల్ అయిన వారు, వివిధ కారణాలతో సొంతూళ్లకు వెళ్లలేని వారు శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో సరదాగా గడిపారు. శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబురాల్లో పల్లె వాతావరణం కనిపిస్తోంది. పండుగ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కలు, జంగందేవర్ల జానపదాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి తెలుగువారందరికీ గొప్ప పండుగని చెప్పారు హరిదాసులు. సంక్రాంతి రోజు హరిదాసులు ఇంటింటికి ఎందుకు తిరుగుతారు, తిరగటానికి కారణమేంటి, వాటి విశిష్టతను వివరించారు. ప్రస్తుత జనరేషన్లో సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోతున్నారని, వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. అన్నపూర్ణాదేవి చేతిలో ఉండేటటువంటి అక్షయ పాత్రను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తల మీద పెట్టుకుని తెల్లవారుజామునే పల్లెటూరంతా కూడా తిరిగి మరి వారిచ్చేటటువంటి భిక్షను స్వీకరించి వారికి చక్కగా భగవన్నామ సంకీర్తనం చేసి వారిని ఆశీర్వదిస్తాడు ఈ యొక్క హరిదాసు. అంటే బలి చక్రవర్తిని పాతాళలోకానికి తొక్కేటప్పుడు ఆ యొక్క బలి చక్రవర్తి వామనమూర్తి అంటే విష్ణుమూర్తిని ఒక కోరిక కోరుకున్నాడు అనమాట. అదేమిటంటే, స్వామి నా పేరు మీదుగా మరి యొక్క భూలోకంలో భగవన్నామ సంకీర్తన జరగాలి, ప్రతి వారికి కూడా భగవంతుని పట్ల భక్తి ఉండాలి అని చెప్పి బలి చక్రవర్తి కోరుకోగా అంతటా విష్ణుమూర్తి సాక్షాత్తు ధనుర్మాసంలో సాక్షాత్తు నేనే హరిదాసు రూపంలో అక్షయపాత్రను తల మీద పెట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారిచ్చేటటువంటి భిక్షను స్వీకరిస్తానని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వామనమూర్తికి వరమిచ్చాడట. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, భద్రాద్రివాస హరి, వైకుంఠవాస హరి, తారక మంత్రము కోరిన దొరికేను, ధన్యుడనైతిని ఓరన్నా. పల్లె అందాలను గుర్తు తెచ్చుకునేందుకు నగరవాసులు శిల్పారామానికి క్యూ కట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు చూస్తుంటే పల్లెలు గుర్తొస్తున్నాయని చెప్పారు. పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేయడమే మంచి నిర్ణయమన్నారు. ఇక్కడ సిటీలో సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ శిల్పారామం వచ్చి ఇక్కడ అన్ని చూసి ఇక్కడ మామూలుగా గంగిరెద్దుల ఆటలు ఇవన్నీ మన పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే అంతా మొత్తం పల్లెటూరు వాతావరణం అంతా ఉన్నది. ఇక్కడ ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు, అందుకనే మేము ఇక్కడ శిల్పారామం వచ్చాము. ఇవన్నీ ట్రెడిషన్ ఇవన్నీ చూద్దామని. అంటే వీఆర్ మిస్సింగ్ ప్రియస్. అప్పుడు చిన్నప్పుడు ఏం జరిగినాయి ఇక్కడ చూడటానికి అవ్వదు కదా, అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తున్నాం మేము. ఇక్కడ అన్ని ట్రెడిషనల్ అన్నీ ఇక్కడ గంగిరెద్దులు, హరిదాసులు, బుడబక్కల వాళ్ళు అందరినీ ఇక్కడే చూస్తున్నాం. అప్పుడు కూడా బాగుండేది. మేము అన్నదమ్ములము, అప్పచెల్లెలము ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి అంతగా బాగా ఆనందంగా జరుపుకునేవాళ్ళము. ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయి మేము పెద్దవాళ్ళు అయిపోయి సింగిల్ అయిపోయినాము. కాబట్టి ఈ శిల్పారామంకి వస్తే మాకు ఆ పాత జ్ఞాపకాలు, ఆ గుర్తులు ఇవన్నీ చూసుకొని చాలా ఆనందంగా మన తెలుగు వారికి ఇది ఒక శిల్పారామం ఒక వరం. ఇది సంక్రాంతి పండుగ చేయాలంటే ఇక్కడికి వస్తే మనకు అసలైన సంక్రాంతి చూసినట్టుంది. శిల్పారామంలో పండుగ సంబురాలు భాగ్యనగర వాసులకు పల్లె సంక్రాంతిని గుర్తు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సందడి చేశారు నగరవాసులు. హరిదాసులు, గంగిరెద్దులు, డప్పు కళాకారుల విన్యాసాలతో సంక్రాంతి సందడి కనిపించింది.
సిటీలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వైభవంగా నిర్వహిస్తోంది రాష్ట్ర టూరిజం శాఖ. 3 రోజుల పాటు జరిగే పతంగుల పండుగలో 20 దేశాల నుంచి కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటున్నారు. వెరైటీ కైట్స్ ఎగరవేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక మరోవైపు స్వీట్ ఫెస్టివల్లో రకరకాల స్వీట్లు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో రోజు జనం భారీగా తరలివచ్చి కైట్స్ ఎగిరేసి స్వీట్లు తింటూ ఎంజాయ్ చేశారు. ఇరవై 25 రాష్ట్రాలు 20 దేశాల నుంచి పతంగులు ఎగురవేసే నిపుణులు ఈ కైట్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. కైట్ లవర్స్ అంతా వెరైటీ పతంగులు ఎగిరేస్తూ సందడి చేస్తున్నారు. డిఫరెంట్ కైట్స్ తో పరేడ్ గ్రౌండ్ అంతా కలర్ఫుల్ గా మారింది. సంక్రాంతి పండక్కి ప్రభుత్వం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిందని చెప్పారు జనం. కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జాతీయ అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్. एकदम बढ़िया माल है, पब्लिक भी अच्छी है और ग्राउंड भी अच्छा है, हॉस्पिटलिटी बहुत अच्छी है टूरिज्म वाले की. The music is so loud. It's been great. Lots of kites up in the air, lots of people working hard to put on a show for the public here in Hyderabad. हमारे पास 300 से ऊपर काइट्स है. जैसे विंड अप डाउन होता है इसके हिसाब से, पर आज विंड अच्छा है और सभी बड़ी काइट से ऊपर है, आप देख सकते हैं. तो एक पोंगल का मजा उठाइए यहाँ पर सिकंदराबाद परेड ग्राउंड में आके. 5 साल से यहाँ तेलंगाना का जितने भी काइट फेस्टिवल हुआ है वो ऑर्गेनाइज किया है. करीबन 15 साल से मैं गुजरात में और पूरे वर्ल्ड में उड़ा चुका हूँ. थैंक यू. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 1200 రకాల స్వీట్లను అందుబాటులో ఉంచారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల స్వీట్లు నోరూరిస్తున్నాయి. రకరకాల స్వీట్లను టేస్ట్ చేసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇన్ని రకాల స్వీట్లు ఒకే దగ్గర చూడటం బాగుందన్నారు జనం. మరోవైపు స్వీట్ ఫెస్టివల్ కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు స్టాల్స్ నిర్వాహకులు. మాది శ్రీశక్తి ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇక్కడ మేము స్పెషల్ ఏమంటే సున్ని ఉండలు పెట్టాము. ఇవి చాలా బలం. మేము ఈ సున్నుండలతో పాటు మినుముతో పాటు ఇంకా కొన్ని మిల్లెట్స్ కూడా కలిపి లడ్డూలు చేస్తున్నాము. ఇక్కడ సేల్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద కల్చరల్ డిపార్ట్మెంట్ మాకు అవకాశం ఇచ్చినందుకు. మా అంతటా మేము ఇంట్లో తయారు చేసి ఇన్ని రోజులు ఇంట్లోనే మా కుటుంబ సభ్యులకే పెట్టుకున్నాం. కానీ ఈ రోజున మొత్తం తెలంగాణ అంతా మా ఇంట్లో చేసిన రుచులు తింటుందంటే అది మాకు చాలా గర్వంగా ఉంది. We are actually distributors and wholesalers of this truffle chocolates అన్నమాట. ఒక ప్లాట్ఫామ్ దొరికింది మాకు, ఏది మన ఫుడ్ ఫెస్టివల్ది. సో we feel very much pledged అన్నమాట to showcase our products. చాలా పెద్ద లైన్ ఉన్నా కూడా మేము వెయిట్ చేసాము. జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్వీట్ని మనం టేస్ట్ చేసి వాళ్ళకి కూడా అప్రిసియేషన్ ఇచ్చినట్టుంటే ఇక్కడ మనకు కూడా చాలా బాగుంటుందని. సో ఫెస్టివల్ పరంగా తెలంగాణ టూరిజం ఈ ఇనిషియేటివ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఫ్యామిలీ అంతా బయటికి రావడం, ఇలాంటి ప్లేసెస్లో ఈ స్వీట్స్ని ఎంజాయ్ చేస్తూ ఇట్స్ ఎ స్వీట్ మెమరీ విచ్ క్యాన్ బీ అన్ఫర్గెటబుల్. కైట్ ఫెస్టివల్లో పతంగులు ఎగిరేస్తూ పెద్దలంతా బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పిల్లలు పతంగులతో పరుగులు పెడుతూ కనిపించారు. భారీగా తరలివచ్చిన సిటీ వాసులతో పరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది. నిషేధించిన చైనా మాంజా అమ్ముతున్న షాపులపై దాడులు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రెయిన్ బజార్ పిఎస్ పరిధిలో ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఈ మాంజాని పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. మొత్తం 1200 చెరకాలు పట్టుబడ్డాయి. పర్యావరణానికి హాని కలిగించే విధంగా, అలాగే పక్షులు, ఇతర జంతువులకు హాని చేసే ఈ చైనా మాంజాని ప్రభుత్వం నిషేధించింది. దీన్ని అమ్మడానికి తెచ్చిన వేణుగోపాల్ అనే వ్యాపారిని అరెస్టు చేశారు. నగర్లో ఒక ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా అక్కడ సంక్రాంతికి పర్వదినం సంబంధించి ఈ చైనా మాంజా నిల్వ ఉంచినట్టు ఇన్ఫర్మేషన్ మీద మేము రైడ్ చేశాము. అది మన నిషిద్ధం చేయబడిన చైనా మాంజా. దీనివల్ల పక్షులు వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నిషిద్ధించబడిన మాంజా. దాన్ని రైడ్ చేసి అతని యొక్క ఓనర్ వేణుగోపాల్ మీద అతని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. మొత్తం 24
సిటీలో పతంగుల సందడి కనిపిస్తోంది. అందుకోసం వీధుల్లో స్పెషల్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. వెరైటీ పతంగుల స్టాల్స్ జనంతో రద్దీగా మారుతున్నాయి. ఆకాశాన్ని పతంగులతో నింపేస్తున్నారు పిల్లలు, పెద్దలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వెరైటీ పతంగుల సందడి మొదలవుతుంది. వారం ముందు నుంచే ఆకాశంలో హడావిడి కనిపిస్తుంది. ముంగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో నిండిపోయి కనిపిస్తాయి. హైదరాబాద్ నగరంలోనూ సంక్రాంతి సందడి మొదలైంది. 4 రోజుల ముందు నుంచే రంగుల దుకాణాలు, పతంగుల షాపులు కిటకిటలాడుతున్నాయి. సిటీలో ఏ రోడ్డు చూసినా పండుగ సందడే కనిపిస్తోంది. రంగులు అమ్మే బండ్లే కనిపిస్తున్నాయి. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గిరాకీ బాగుంటుందంటున్నారు వ్యాపారులు. ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉన్నాయంటున్నారు. ఇవాళ నుంచి కలర్ పెట్టినాను, 10 రూపాయల ప్యాకెట్ వచ్చింది. ఇవాళ నుంచి వస్తుంది. ఇవాళ ఆఫీసులో ఎక్కువ పోయింది. ఆఫీస్ వాళ్ళు తీసుకుపోయారు, డ్యూటీ వాళ్ళు. కేజీ 100 రూపాయలు, మామూలుగా 10 రూపాయల ప్యాకెట్. గిరాక్ స్టార్ట్ కాలేదేమి అంటే కొంతమంది వచ్చి తీసుకొని వెళ్తారు డెకరేషన్ చేయడానికి, అవి చేయడానికే. రేపటి నుంచి ఇంకా గిరాక్ ఎక్కువ ఉంటుంది మాకు. ఎందుకంటే రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి ఇప్పుడు వెరైటీస్ వచ్చినాయి పతంగులలో. ఈ చిరాకులు వేరే వెరైటీ వచ్చినాయి. చిరాకులు, పతంగులు, ఇంకా ఇవి ఈగల్స్వి ఇవి అవన్నీ ఉన్నాయి. ఇంకా పతంగులు బాహుబలి పతంగ్ అని, కేసీఆర్ సార్ పతంగ్ అని, ఇట్లా అన్నీ వచ్చినాయి పతంగులు. మాంజాస్వి వేరే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మరోవైపు పతంగుల దుకాణాలు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. పండక్కి 4 రోజుల ముందే ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. స్కూళ్లకు సెలవులు రావడంతో పతంగులు ఎగిరేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పిల్లలు. మా స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు. నేను డైలీ షాప్కి వచ్చి పతంగులు కొనుక్కుంటా. నేను మా దోస్తులు డైలీ వచ్చి డోరేమోన్ పతంగు, బాహుబలి పతంగ్ అంటే మాకు ఇష్టము. రేటులు పతంగ్ ఒకటి 5 రూపీసే, ఈజీగా కొనుక్కోవచ్చు. కొనుక్కొని పోయి ఎగిరిస్తాం. మాంజలు కూడా కొత్తవి వచ్చినాయి, మంచిగా ఉన్నాయి, మంచిగా ఎగిరించుకుంటాం. రేపటి హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ వచ్చినందుకు పతంగులు కొందాం అనుకుంటే 2 రూపీస్ నుంచి 5 రూపీస్ దాకా ఉన్నాయి. అందుకే కొత్త వెరైటీస్ పతంగులు వచ్చినాయి, కొత్త మాంజలు వచ్చినాయి. రేపు పొద్దున్న నుంచి పండగ అయిపోయేదాకా ఎగిరించుకుంటుంటాము. 1 పౌండ్ 2 పౌండ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎగిరేసుకుంటుంటాం. పతంగులు చాలా వెరైటీస్ ఉన్నాయి, మా ఏజ్ కరెక్ట్ ఉన్నాయి. మేము చాలా ఈ సంక్రాంతి చాలా ఎంజాయ్ చేస్తాము. రంగురంగుల ముగ్గులు, గాలిపటాలతో సంక్రాంతి 3 రోజులు సిటీ కలర్. సంక్రాంతి సందర్భంగా శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల జానపద కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నృత్యాలు చూడడానికి పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు.
సంక్రాంతి పండక్కి జనం సొంతూళ్లకు వెళ్లడంతో సిటీ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. ఎప్పుడూ బిజీగా ఉండే సిటీ రోడ్లు ఖాళీగా కనిపించాయి. బోసిపోయిన రోడ్లను చూసి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు రిలాక్స్ అయ్యారు. ఇక 2 రోజులుగా ట్రాఫిక్ తగ్గగా ఉండడంతో గమ్యాలకు తొందరగా చేరుకుంటున్నారు. హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పండక్కి నగరవాసులంతా పల్లెలకు వెళ్లడంతో గత 2 రోజులుగా సిటీ రోడ్లన్నీ బోసిపోయాయి. మామూలు రోజుల్లో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే సిటీ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ ఫ్రీ జోన్లుగా మారాయి. సాధారణ రోజుల్లో గ్రేటర్లోని ప్రధాన ప్రాంతాల్లో నిమిషానికి 100 వాహనాలు వెళ్తుంటాయి. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 10లోకి వచ్చింది. మామూలుగా ఖైరతాబాద్ జంక్షన్ నుంచి కూకట్పల్లి వెళ్లడానికి కనీసం గంట సమయం పట్టేది. కానీ ఇప్పుడు అరగంటలోనే వెళ్తున్నారు. ఎప్పుడూ ట్రాఫిక్తో రద్దీగా ఉండే అసెంబ్లీ, కోటి, ట్యాంక్ బండ్ సహా సిటీలోని ప్రధాన రోడ్లపై వెహికల్స్ తక్కువగా కనిపించాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ చౌరస్తాలు ఖాళీగా కనిపించాయి. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ టు ఎల్బీనగర్, పంజాగుట్ట టు ప్యారడైజ్, సికింద్రాబాద్ టు మెహదీపట్నం రూట్లలో కూడా ట్రాఫిక్ లేకపోవడంతో వాహనదారులు సాఫీగా వెళ్లారు. ఎప్పుడూ ట్రాఫిక్ క్లియరెన్స్లో బిజీగా ఉండే పోలీసులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. 2 రోజుల నుంచి ట్రాఫిక్ పెద్దగా లేదని, సంక్రాంతికి అంతా పల్లెబాట పట్టడంతో వెహికల్స్ సగానికి పైగా తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం సిటీ రోడ్లు ఫ్రీగా ఉన్నాయని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరో 2 రోజులు ఇలాగే ఉంటాయన్నారు. రోజు పండుగ దినాల్లో వేలాదిగా వాహనాలు రద్దీగా ఉండేవి. ఈ 2 రోజుల నుంచి కనీసం నార్మల్ ట్రాఫిక్ అనుకోవాలి. ఇంకా ఈ రద్దీ ఇదే విధంగా ఇంకా 2 రోజుల వరకు కొనసాగవచ్చు. జిల్లాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కువ అవడం వల్ల నిత్యం రోజు రాత్రి 1 గంట వరకు కూడా రద్దీ అలాగే ఉండేది. నిన్న నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే వేలాదిగా వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు 100లో సంఖ్యలో అనుకోవచ్చు. 1 మినిట్కి ఇక్కడి నుంచి పాస్ అయ్యే వెహికల్స్ చాలా కంట్రోల్ అయింది అనుకోవచ్చు. 2 రోజుల నుంచి ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండడంతో త్వరగా గమ్యానికి చేరుకుంటున్నారు వాహనదారులు. మరోవైపు సిటీ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడంతో కాలుష్యం కూడా కాస్త తగ్గింది. ఇక సంక్రాంతి పండుగతో నిన్న మొన్నటి వరకు బస్సులు, రైళ్లని ప్రయాణికులతో కిటకిటలాడాయి. 2 రోజుల క్రితం ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు లేక జనం చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇవాళ సీన్ రివర్స్ అయింది. పండక్కి జనమంతా సొంతూళ్లకు వెళ్లడంతో బస్సులు, బస్టాండ్లన్నీ జనం లేక వెలవెలబోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 4-5 రోజులుగా ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పండక్కి ఒకరోజు ముందే నగరవాసులు పల్లెబాట పట్టడంతో ప్రస్తుతం ఏ బస్సు చూసినా ఖాళీగా కనిపించాయి. ఊర్లకు వెళ్లే కొంతమంది ప్రయాణికులను పిలిచి మరీ దగ్గరుండి బస్సులను ఎక్కించారు ఆర్టీసీ అధికారులు. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ 5252 ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ నెల 10 నుంచి ప్రయాణికుల రద్దీని బట్టి రన్ చేశారు ఆర్టీసీ అధికారులు. 10 నాడు రద్దీ ఎక్కువగా లేకున్నా 11, 12 తేదీల్లో దాదాపు 5 లక్షలకు పైగా జనం సొంతూళ్లకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అంచనాలను మించి ఆర్టీసీ బస్సుల్లోనే దాదాపు 9 నుంచి 10 లక్షల మంది జనం సొంతూళ్లకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ 10 తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మేము ఒక 6-7 లక్షల మంది ప్రయాణికులని చేరవేస్తామనేటువంటి అంచనా వేశాము. కానీ 9 లక్షల మంది పైన ప్రయాణికుల్ని చేరవేయడం జరిగింది. మా రీజనల్ మేనేజర్, డివిజనల్ మేనేజర్, డిపో మేనేజర్ స్థాయి అధికారులు వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సిబ్బంది, మా కార్మిక నాయకులు కూడా అందుబాటులో ఉండి మరి ఈ పండక్కి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి, ఏర్పాట్లు ఎలాగైతే చేశామో అలాగే ఎగ్జిక్యూషన్లో కూడా అంతకంటే ఇంకా మెరుగైనటువంటి విధంగా ప్రయాణికులని చేరవేయడం జరిగింది. రెగ్యులర్ బస్సులు కాకుండా స్పెషల్ వేసిన రద్దీ పెరగడంతో మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందుగానే ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకునేందుకు 1000 బస్సులను అందుబాటులో ఉంచారు. వీటిల్లో 600 బస్సులకు పైగా రిజర్వేషన్ అయ్యాయని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఓపీఆర్ఎస్లో
అటు ఆంధ్ర ప్రాంతానికి కానీ, ఇటు ఖమ్మం జిల్లాకు కానీ, అటు ఆదిలాబాద్ జిల్లాలకు కానీ ఆన్లైన్ రిజర్వేషను పెట్టడం జరిగింది. ఈసారి 1000 బస్సులకు పైన ఆన్లైన్ రిజర్వేషన్లో ప్రయాణికులు వినియోగించుకున్నారు. షెడ్యూల్ బస్సులతో పాటు స్పెషల్ బస్సులు కూడా ఆపరేట్ చేయడం జరిగింది. మరి ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువనే ప్రయాణికులు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మేము బస్సుల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి బస్సుల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. ప్రయాణికులు నిన్న సాయంత్రం వరకే వారి వారి గమ్యస్థానాల్ని చేరుకున్నారు. ఈరోజు ప్రయాణికుల యొక్క సంఖ్య తగ్గింది కాబట్టి బస్సులు కూడా తగ్గించాము. ఒక 500-600 స్పెషల్ బస్సులు ఈరోజు ప్లాన్ చేశాము. ఇప్పటికే 300-400 బస్సుల వరకు వెళ్ళిపోయినాయి. మరి 12 గంటల తర్వాత పూర్తిగా మన ప్రయాణికులందరూ కూడా చేరుకుంటారు. అంచనాలకు మించి జనం ప్రయాణం చేసినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు జనం రద్దీకి తగ్గట్టుగా బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. నగరంలో కబ్జా అయిన చెరువులపై దృష్టి పెట్టారు హెచ్ఎండీఏ అధికారులు. చెరువు భూములను కాపాడేందుకు ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు కట్టలను అందంగా తయారు చేసేందుకు పనులు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులను ప్రజలకు ఆహ్లాదం పంచేలా ముస్తాబు చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో కబ్జా అవుతున్న చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కోట్ల రూపాయల విలువైన చెరువు భూములను కబ్జా పెట్టి అందినంత దోచుకుంటున్నారు కేటుగాళ్లు. హెచ్ఎండీఏ పరిధిలో 3132 వరకు చెరువులుండగా ఇందులో జీహెచ్ఎంసీకి 185 చెరువులున్నాయి. వీటిలో బల్దియా పరిధిలోని చెరువులన్నీ కబ్జావగా హెచ్ఎండీఏ పరిధిలోని 250 వరకు చెరువులు ఆక్రమణ అయినట్టు గుర్తించారు. ప్రస్తుతం వాటిని పరిరక్షించే పనిలో పడ్డారు అధికారులు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు రక్షించేందుకు 2010లోనే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటైంది. జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే, ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ తో పాటు ఇతర జిల్లా అధికారులను కోఆర్డినేట్ చేసుకుని చెరువులను కాపాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు 165 చెరువులకు సరైన హద్దులు గుర్తించగా మిగతా చెరువుల హద్దులు కూడా త్వరలోనే గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తామంటున్నారు అధికారులు. టోటల్ 3132 లేక్స్ మొత్తం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. దట్ ఇంక్లూడ్స్ జిహెచ్ఎంసీ కూడా 185 లేక్స్ ఉన్నాయి. కోఆర్డినేషన్ విత్ ఇరిగేషన్, రెవెన్యూ వాళ్ళతో మనం కలిపి ఇప్పటి వరకు అబౌట్ 2657 లేక్స్ మనము సర్వే చేయడం జరిగింది. ఫేజ్ వైజ్గా ఎవ్రీ ఇయర్ కొన్ని లేక్స్ వచ్చేసి మొత్తం ఒక 5 years లోపల కంప్లీట్ అన్ని లేక్స్ మనం చేయాలన్నట్టుగా గ్రీనరీ అలాగే ఈ లేక్స్ దాని ప్రకారంగా మొత్తం మేము అన్ని వితిన్ ఈ 5 years లోపల మొత్తం ఆల్మోస్ట్ అన్ని లేక్స్ మనం పొల్యూషన్ ఫ్రీ చేసి క్లియర్గా చేసుకున్నామని చెప్పి అనుకుంటున్నాం. మొదటి దశలో హెచ్ఎండీఏ పరిధిలోని 20 చెరువులను 160 కోట్లతో అభివృద్ధి చేసే పనులు ప్రారంభించారు అధికారులు. చెరువుల్లో పూడికతీత పనులు, బండి నిర్మాణం, మురుగునీటిని మళ్లించడం లాంటి పనులు చేస్తున్నారు. వీటిని ఎవరూ ఆక్రమించకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ కింద చెరువులను అందంగా తీర్చిదిద్దే పనులు చేపడుతున్నారు. ఒక డిపార్ట్మెంట్కు ఇంకో డిపార్ట్మెంట్కు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాటన్నిటిని జాయింట్ సిగ్నేచర్ చేసి హెచ్ఎండీఏకి ఇస్తే హెచ్ఎండీఏ వెబ్సైట్లో హోస్ట్ చేస్తుంది. ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసి తర్వాత బౌండరీ ఫిక్స్ చేస్తుంది అనమాట. ఇది కంటిన్యూ చేయడం కోసం మేము ఎవ్రీ మంత్ ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్స్ అయినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ, జాయింట్ కలెక్టర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ వీరందరినీ కూడా పిలిపించి ఇప్పటికే 2 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ ఇరిగేషన్ ఈ ప్లానింగ్ వాళ్ళు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి బౌండరీ ఫిక్సేషన్ చేయడానికి నిర్ణయించాం. ఏళ్ల తరబడిగా కబ్జా అయిన చెరువులను రక్షించడంతో పాటు వాటిని జనానికి ఆహ్లాదాన్ని పంచేలా తయారు చేస్తున్నారు అధికారులు. మిగతా చెరువులను కూడా దశల వారీగా అభివృద్ధి చేసి ప్లాన్ చేస్తున్నారు. సిటీలో గేమింగ్ బూమ్ ఊపందుకుంది. గ్లోబల్ సిటీగా మారుతున్న నగరం గేమింగ్ హబ్గా కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇమేజ్ టవర్స్తో దేశంలోనే తొలి గేమింగ్ ఫెసిలిటీ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు కాబోతోంది. దీంతో రాబోయే కాలంలో గేమింగ్ ఇండస్ట్రీ దృష్టి నగరంపై ఉండనుంది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోవడంతో గేమింగ్ ఇండస్ట్రీ పరుగులు పెడుతోంది. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ మొబైల్, ఆన్లైన్, 4K గేమ్స్ పై ఆసక్తి చూపిస్తుండటంతో అంతర్జాతీయంగా గేమింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం గేమింగ్ పాలసీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీలు ప్రకటించింది.
రాష్ట్రంలో గేమింగ్ ఇండస్ట్రీ ప్రోత్సాహకానికి ప్రభుత్వం నగరంలోని రాయదుర్గంలో ఇమేజ్ టవర్స్ నిర్మిస్తోంది. పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న ఈ సెంటర్ ద్వారా హైదరాబాద్ లో గేమింగ్ కంపెనీ పెట్టాలనుకునే వారికి స్టార్టప్స్ కి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే నగరంలో 150 వరకు గేమింగ్ కంపెనీలు ఉండగా అంతర్జాతీయ కంపెనీలైన ఎన్విడియా, గేమ్ లాఫ్ట్, 7 Seas, సెగా, నింటెండో, కొనామి, జిగ్నా లాంటి కంపెనీలు నగరంలో తమ సెంటర్లు ప్రారంభించాయి. 22 అంతస్తులుండే ఇమేజ్ టవర్స్ టీ షేప్ లో ఉండనుంది. నగరంలోని మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గరలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యానిమేషన్ అకాడమీకి 1,00,000 చదరపు అడుగులు, ఇంక్యుబేషన్, సర్వీస్ బిజినెస్ సెంటర్, డైనింగ్ కు 4 లక్షల చదరపు అడుగులు, వివిధ రకాల గేమింగ్ స్టూడియోలకు 1,25,000 చదరపు అడుగులు కేటాయిస్తారు. వీటితో పాటు గేమింగ్ ల్యాబ్స్ కూడా నిర్మిస్తారు. ఈ టవర్స్ 2020లో అందుబాటులోకి రానుంది. వచ్చే 5 ఏళ్లలో గేమింగ్ ఇండస్ట్రీలో కొత్తగా 80,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రస్తుతం మొబైల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, PC 4K గేమ్స్, వర్చువల్ రియాలిటీ గేమ్స్ కి భారీ డిమాండ్ ఉంది. ఈ రంగంలో కొత్త ప్రాజెక్టుల రాకతో ఉద్యోగాల కల్పనకు విస్తృత అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా $145 బిలియన్ బిజినెస్ జరుగుతుంటే మన దేశంలో ఇది కేవలం $1.5 బిలియన్ మాత్రమే అంటున్నారు నిపుణులు. గేమింగ్ లో అమెరికా, యూరప్, జపాన్ దే ప్రధాన వాటా. తర్వాత చైనా, సింగపూర్, దుబాయ్, లండన్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు ఈ పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. దేశంలో ఇప్పుడిప్పుడే గేమింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. మొబైల్ గేమ్ డెవలపర్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నారు. దీంతో ఐటీ, ఫార్మా రంగాల్లో టాప్ లో ఉన్న హైదరాబాద్ గేమింగ్ ఇండస్ట్రీలోనూ ముందుకెళ్లనుంది. ఫిట్నెస్ ఎక్స్పోకు మరోసారి వేదిక అవుతోంది భాగ్యనగరం. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆర్గనైజర్లు. మన దేశంలోని 300 మంది జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డర్లతో పాటు దుబాయ్, ఖతార్, అబుదాబికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్లు, బాడీ బిల్డర్లు ఇందులో పాల్గొంటున్నారు. సిటీలో బాడీ బిల్డింగ్ పోటీలు మరోసారి సందడి చేయనున్నాయి. ఈ నెల 18 నుంచి నగరంలో నిర్వహించే పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 3 ఏళ్లుగా విజయవంతంగా పోటీలను నిర్వహిస్తున్న ప్రముఖ ట్రైనర్ నరేష్ సూర్య ఆధ్వర్యంలో ఇవి జరగనున్నాయి. హైదరాబాదీలకు ఫిట్నెస్ పై అవగాహన కల్పించడంతో పాటు లోకల్ బాడీ బిల్డర్లను ప్రోత్సహించేందుకు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేను యాక్చువల్గా లాస్ట్ 3 years నుంచి కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నా. కానీ ఈసారి కొత్తగా ఏంటంటే ఫిట్నెస్ ఎక్స్పోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సౌత్ ఇండియాలో ఇది చాలా పెద్ద ఫిట్నెస్ ఎక్స్పో, అది కూడా ఫస్ట్ టైం. ఇక్కడ బాడీ బిల్డింగ్లోనే 10 డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. బాడీ బిల్డింగ్, క్లాసిక్ బాడీ బిల్డింగ్. తెలంగాణలో ఉమెన్స్ బికినీ, ఉమెన్స్ ఫిగర్ అనే కాంపిటీషన్స్ ఇప్పటివరకు చేయించలే. తెలంగాణలో ఫస్ట్ టైం మనమే చేపిస్తున్నాం, ఇంట్రడ్యూస్ చేసాం ఈవెంట్స్. ఎక్స్పోలో నార్మల్ పబ్లిక్కి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఫిట్నెస్ అవేర్నెస్ పెంచాలని ఈ యొక్క పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. శంషాబాద్ లోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ వేదికగా 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. మెన్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ క్లాసిక్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, ఉమెన్స్ ఫిజిక్, మేల్ ఫిట్నెస్ మోడల్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్, జూనియర్ మెన్స్ బాడీ బిల్డింగ్, జూనియర్ మెన్స్ ఫిజిక్ లాంటి 10 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు పవర్ లిఫ్టింగ్, కిక్ బాక్సింగ్, స్ట్రెంగ్త్ లిఫ్టింగ్, ఆర్మ్ రెజ్లింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో పోటీలున్నాయన్నారు ఆర్గనైజర్లు. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చేసి అండ్ ఈవెన్ పొలిటీషియన్స్ చాలామంది వస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మేము మా మెయిన్ మోటో వచ్చేసి అంటే స్పోర్ట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి. సో స్పోర్ట్స్ మినిస్టర్స్ అయినా సరే అండ్ అథ్లెట్స్ వాళ్ళందరూ వస్తున్నారు. అరుణారెడ్డి అని చెప్పేసి బ్రాంజ్ మెడల్ తను వస్తున్నారు. అండ్ వెన్యూ వచ్చేసి రాజ్మహల్ ఫంక్షన్ హాల్ శంషాబాద్లో ఉంటుంది ఇది. సో 18-19 Jan 18-19-20లో ఈ ఈవెంట్స్ జరుగుతాయి. పోటీలో వివిధ రాష్ట్రాల బాడీ బిల్డర్లతో పాటు దుబాయ్, ఖతర్, అబుదాబికి చెందిన బాడీ బిల్డర్లు పాల్గొంటారని చెబుతున్నారు నిర్వాహకులు. సిద్ధార్థ్ జైస్వాల్, మిస్టర్ ఇండియా అంకుర్ శర్మ, పూజా లాంటి స్టార్ బాడీ బిల్డర్లు కూడా వస్తున్నారు. విజేతల్ని ప్రోత్సహించేందుకు మెడల్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియానే కాకుండా వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు బాడీ బిల్డర్స్. లైక్ దుబాయ్ నుంచి వస్తున్నారు,
అబుదాబి నుంచి వస్తున్నారు, ఖతార్ నుంచి వస్తున్నారు, ఆల్మోస్ట్ పక్క దేశాల నుంచి కూడా బాడీ బిల్డర్స్ వస్తున్నారు. ఇండియాలో అయితే మొత్తం మీద 300 బాడీ బిల్డర్స్ వస్తున్నారు. అదే కాకుండా ఈ మిక్స్ మార్షల్ ఆర్ట్స్, పవర్ లిఫ్టింగ్, స్ట్రెంత్ లిఫ్టింగ్ అన్ని ఈవెంట్లు కలిపి ఆల్మోస్ట్ 1000 to 1200 పార్టిసిపెంట్స్ మన ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అంటే తెలంగాణలో కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద బాడీ బిల్డర్ అందరూ మన ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈవెంట్ ప్రారంభ ముగింపు ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, ప్రస్తుత మాజీ ఆటగాళ్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.